అండి ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి. ఇది బ్యాక్ నార్మల్ నెక్ అండి, రౌండ్ నెక్. ఈ ప్రిన్స్ కట్ మార్కింగ్ చేశాను చూసారా, ఇలా మార్కింగ్ చేశాను. అలా కట్ చేసుకుని దేనికి దానికి సెపరేట్గా లైనింగ్ అతుక్కోవాలండి. ఇది కానీ కొత్త వారి కోసం ఈజీగా మన బ్లౌజ్ మనం ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ఇలా మార్కింగ్ చేశాను కదా, దీని అంటే మనం పెద్ద కుట్టు వేసుకోవాలని ఫస్ట్ కట్ చేయకోకుండా పెద్ద కుట్టు వేసేసుకుని ఇలా ఉంచేసుకుని తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసుకుంటే అది కటింగ్ చేసేసుకుని ఫస్ట్ దాన్ని సెపరేట్గా లైనింగ్లు అతుక్కుని అప్పుడు కుట్టుకోవాలండి ఇది ఇలా. కానీ కొత్త వారి కోసం నేను ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. మార్కింగ్ చేశాను కదా, దానంతా మనం పెద్ద కుట్టు వేసుకుని ఫస్ట్ కుట్టేసుకోవాలండి. ఇలాగా కుట్టేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి. అది ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. కొత్త వారు కూడా కుట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ కుట్టేసుకుని తర్వాత కట్ చేసుకుంటే మనకి కష్టంగా అనిపించదు, ఈజీగా అర్థమైపోద్ది. అదే కనుక మనం ముందర కట్ చేసేసుకుని కుట్టుకున్నాం అనుకోండి, కన్ఫ్యూజ్ పడిపోతారు కొత్త వారి కోసం ఈజీగా ఉంటుందండి ఇది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఇలాగా ఈ వీడియో చూసి మీరు కుట్టుకోవచ్చు. కట్ చేసేసుకున్నాక మళ్ళీ పెద్ద కుట్టుతో కుట్టేసేసుకుని ఈ రెండు ఇలా కలిపి కుట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీని అంటే మళ్ళీ ఇంకో కుట్టేసుకున్నామండి. ఇలా కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో కుట్టి చూడండి. ఇలా ఇది కూడా యాజ్ టీస్గా అలానే సీనియర్ అయితే పర్లేదు కానండి, కొత్త వారు అయితే కనుక కన్ఫ్యూజ్ పడతారు. బ్యాక్ది ఫ్రంట్ది బ్యాక్ది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది అర్థం కాకపోతే
కలిపేసుకోవాలి. ఇది కుట్టుకున్నప్పుడు పైదే పట్టుకోవాలండి, కిందది సాగదీయకూడదు. పైదే జస్ట్ అలా అంతే. చూసారా అది బాగా వచ్చిందో? చూడండి బాగా వచ్చిందో. అలాగే ఉక్సులు పట్టి కాజులు పట్టి కూడా చూపిస్తానండి. ఉక్సులు పట్టి కాజులు పట్టి ఎలా వేయాలో చూపిస్తాను. సరే, ఇదిగోండిలా. సరే ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్స్ కట్టండి, ఫ్రంట్స్ కట్టి బ్యాక్ సైడ్ నార్మల్ పళ్ళు మొత్తం కుట్టేసి కూడా మీకు పెడతారండి.